రాష్ట్రంలో కరెంటు కోతలే కోతలు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కరెంటు భయంకరంగా అయితే కోతలైతే విధిస్తూ ఉన్నారు. తిరుపతి సర్కిల్‌లో 25 ఫీడర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో మీరు చూసుకున్నట్లయితే కరెంటు కోతలైతే వస్తూ ఉన్నాయి. ఉన్నట్టుండి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లేకుంటే లో వోల్టేజ్‌తో లైట్లు మిణుకుమంటూ వెలుగుతూ ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి వచ్చింది. గంటల తరబడి కోతలైతే ఉన్నాయన్నమాట. సో, నిన్న ఒక్కరోజే 12 గంటలకు పైగా విద్యుత్ సరఫరా అయితే నిలిచిపోవడం అయితే జరిగింది. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టకపోవడంతో ఫ్యాన్ లేకుండా ఇంట్లో ఉండాలంటే కూడా నరకంలా అయితే ఉంటుంది. ముఖ్యంగా మీరు చూసుకుంటే 22,113 గ్రామాలు ఉంటే అందులో చాలా గ్రామాలకైతే కరెంట్ అయితే లేదనమాట. ఇక అనంతపురం జిల్లాలో సర్కిల్‌లో చూసుకున్నట్లయితే అనంతపురంలో ఉదయం 8:30 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు విద్యుత్ ఆపేశారు. కడప సర్కిల్‌లో మనం చూసుకుంటే ఉదయం 6 గంటల చిల్లర నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా కోతలు పెట్టారు. కర్నూలు సర్కిల్‌లో చూసుకుంటే మనకి అక్కడ కూడా ఇదే పరిస్థితి అయితే ఉందన్నమాట. ఇక నెల్లూరు చూసుకున్నట్లయితే నెల్లూరులో మనకు చూసుకుంటే వేకువజామున 2:30కి తీవ్ర అంతరాయం వచ్చింది. సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా అయితే రాలేదు. ఇక తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థలు చూసుకుంటే రాజమండ్రి సర్కిల్‌లోని కూడా చాలా ప్రాంతాల్లో ఆపేశారు. శ్రీకాకుళంలో కూడా ఆపేయడం అయితే జరిగింది. సో, ఇలా చూసుకున్నట్లయితే అనేక ప్రాంతాల్లో కరెంటు కోతలైతే భయంకరంగా వస్తూ ఉన్నాయి. సో, ఈరోజు కూడా కరెంటు కోతలు ఉండే అవకాశాలు అయితే ఫుల్‌గా ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడే అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.